పొద్దటి నుంచి మా రవలి ఒకటే లొల్లి. ఈ ఎలక్షన్లల్లా నేను జనసేన నుంచి పోటీ చేస్తా, ఎమ్మెల్యేగా గెలుస్తా అని. మరి ఎమ్మెల్యేగా గెలుసుడంటే మోహానికి మేకప్ వేసుకున్నంత అల్కగా అనుకుంటుందో ఏమో. ఇంతకీ ఈ పిల్ల ఏం చేస్తున్నట్టు? హలో, అరే సాంబా, మన నియోజకవర్గంలో మన కులపోల ఓట్లు ఎన్నున్నాయో అన్ని ఓట్లు కొనేద్దాం, సరేనా? ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు. నేను కొంచెంసేపు అయినాక ఫోన్ చేస్తా. సరే. ఆగో చూసిండ్రా ఈమె ఓవర్ యాక్షన్. ఈ మాట రాజకీయం చేస్తుందట. రాజకీయం అంటే స్కిట్ చేసినట్టు అనుకుంటున్నదో ఏందో. హలో, శంకరన్న చెప్పక్క. ఈసారి జనసేన టికెట్ మనకే. ఇప్పటి వరకు నువ్వు సర్పంచ్గానే గెలవలేదు, ఎమ్మెల్యే ఏందక్క? రే, ఎక్కువ చేసినావు అనుకో పగిలిపోద్ది. నీకు ఎంత కావాలో చెప్పు, అంత పంపిస్తా. మన పిల్లకాయలందరినీ అరుచుకో. వాళ్ళకి క్రికెట్ బ్యాట్లు కొనిపిస్తావా, లేకపోతే పొంగిపిస్తావా, లేకపోతే తినిపిస్తావా, అవన్నీ నాకు తెలియదు. కానీ ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు. హవ్వా హవ్వా హవ్వా. ఓ పిల్ల రవలి, ఎమ్మెల్యే అయితా అన్నది ఇట్లా పైసలు పంచేనా? అవు మళ్ళా ఈసారి జనసేన నుంచి పోటీ చేస్తా, ఫుల్ డబ్బులు గుమ్మరిస్తా, ఎమ్మెల్యేని అయిపోతా. అప్పుడు రవలి అనే నేను. ఆ తర్వాత ఏమంటారో నేను మర్చిపోయినా గానీ సర్లే, ఆ తర్వాత చూసుకుందాము. ప్రమాణ స్వీకారం చేస్తా. ఒక్క నిమిషం ఆగు. హలో అక్క, సదిగాడు మనది కుండా అంటుండు, ఎంత చెప్పినా ఇంట్లేడక్క. 1,00,000 ఇస్తారా, 2 లక్షలు ఇస్తారా, 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా? కొనేయుండ్రి. డబ్బులు పంచాలే, ఓట్లు కొనేయాలి. ఒక్క ఓటు కూడా మిస్ కావద్దు. అదే కదరా మన సిద్ధాంతం. ఆపు ఆపు, ఎక్కువ చేయకు. డబ్బులు వంచితే జనాలు ఓట్లేయరు. మంచిగా పనిచేసి వాళ్ళ కష్టాలు తీరుస్తే ఓట్లేస్తారు. వాళ్ళ కోసం పని చేయాలనా? అవేం మాకు తెలియదు. మేము సినిమా చేసేటోళ్ళం. ఏదో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఆలీల దగ్గర డొనేషన్ వసూలు చేస్తున్నాం, డబ్బులు పంచుతున్నాం, ఎలక్షన్లో గెలుస్తాం, అంతే. ఓట్ల కోసం డబ్బులు వంచుడు తప్పు కాదా? అబ్బో, దిగొచ్చిందమ్మా బొమ్మ. మా పవన్ కంటే ఎక్కువ తెలుసా నీకు? మా పవనే పోటీ చేసే అభ్యర్థులకు చెప్పకనే చెప్పిండు, డబ్బులు పంచాలే, ఓట్లు గెలవాలని. నేను నాయకులందరికీ మొన్న ఒకసారి చెప్పా, డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే, ఓట్లు కొనాలా లేదా అనేది నేను చెప్పను. ఇప్పుడు అది మీరు నిర్ణయాలు తీసుకోండి. ఆయన చెప్పుడు సరే, మీరు చేసుడు సరే. అయినా ఎన్నికలంటే అట్లా జరగాలి, ఇట్లా జరగాలి, డబ్బులు పంచొద్దు, రాజ్యాంగం, అంబేద్కర్ సిద్ధాంతాలు అంటుంటాడు కదా పవను. ఇవేనా మరి ఆయన సిద్ధాంతాలు? అవేం నాకు తెలియదు. నాకు అక్కడ డబ్బులున్నాయి, నేను పోటీ చేస్తా. నువ్వు పోటీ చేస్తావు సరే, ఇంతకు నీకు టికెట్ ఇస్తాడా? అరే ఎందుకు ఇయ్యడు? డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలంటేనే కదా నేను ఖర్చు పెడుతున్నది. ఓట్లు కూడా నేనే ఎక్కువ కొంటా. ఆయన చెప్పిందే కదా నేను చేస్తుంది. అసంటప్పుడు ఎందుకు ఇయ్యడు? అయినా నాలాంటి అభ్యర్థి దొరికినందుకు పవన్ అదృష్టం చేసుకున్నాడు. ఏదా నాయక తదా అభ్యర్థి అంటే ఇదే. హలో, ₹1 కోటి పంపిరా. అరే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, పంచాల బాయ్. అరే గెలుస్తే ఇంతకంటే 2 ఎక్కువనే ఇస్తా. ఏంది పవన్ ఊకోడా? నీ ఆయనే కదా పంచమని చెప్పింది. ఆయన సంపాదించుకుంటే ఆయన ఎందుకు వద్దంటాడు చెప్పు? ఆయన కూడా ఎట్లయినా 4 రాళ్ళు వెనకేసుకోవాల్సిందే కదా. అరే టైం లేదు బాయ్, పంపి తొందరగా పంపి. పవన్ ఏందో ఏమో పో. అందుకే వైసీపీ వాళ్ళు విమర్శించేది. చెగువీర వారసుడు, కమ్యూనిస్టులే నిజమైన దేశభక్తులని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఓట్లు కొన్నా పర్వాలేదు అనేటువంటి స్థాయికి ఎందుకు దిగజారిపోయావు పవన్ కళ్యాణ్ గారు? వైసీపీ వాళ్ళే కాదు, ఆయన ఎంట తిరిగే జన సైనికులు కూడా పవన్ మాట్లాడిన మాటలిని ముక్కున వేలేసుకుంటున్నారు. మరి కాదా? ఇన్ని రోజులు నేను గెలుస్తా, పొడుస్తా అని, ఇప్పుడు డబ్బులు పంచాల్సిందే, ఓట్లు కొనాల్సిందే అని పవన్ అంటున్నాడంటే ఇక ఆయనకు గెలుస్తాం అనే నమ్మకం ఏడున్నట్టు?